పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా చూపిస్తుంది మనకి. ఓకేనా, పైకి పెట్టి స్క్రీన్ ఇలా చూపిస్తుంది. అవుతుంది జూమ్. సో ఇప్పుడు ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. ఓకేనా, లాంగ్వేజ్ అడుగుతుంది జనరల్గా, లాంగ్వేజ్ని కూడా కంటిన్యూ చేయాలి. ఓకేనా, లాంగ్వేజ్ని కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి, మేనేజ్లోకి వెళ్ళాలంటే పేజ్ బటన్ తీసుకోవాలి. ఓకేనా, సో పేజ్ బటన్ తీసుకున్నాం. పేజ్ బటన్ తీసుకున్న తర్వాత డాటా ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాంట్లోకి రావాలి. డాటానే కదా ట్రాన్స్ఫర్ చేయాల్సింది. డాటా ట్రాన్స్ఫర్లో జాబ్లో ఉంది, చిన్న డాటా ట్రాన్స్ఫర్కి వచ్చాం. డాటా ట్రాన్స్ఫర్ అయితే ఓకే చేసేసాం. ఓకేనా, డాటా ట్రాన్స్ఫర్ని ఓకే చేసేసాం. ఓకే చేసిన తర్వాత రేపు కలిగి సార్ వెళ్ళిపోయారేమో సర్టిఫికేట్ రాసుకున్నాం అనుకున్నాం. సరే మండే తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కదా చేయాల్సింది. మిషన్లో ఉన్న డేటా పెన్లోకి రావాలి కాబట్టి ఎక్స్పోర్ట్ కొట్టాలి. ఓకేనా, ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ అడుగుతుంది టు డాటా యూఎస్బి స్టిక్, యూఎస్బి అనేగా, ఇది డాటా టైప్ మెజర్ డాటానేగా, జాబ్ సింగిల్ జాబ్ అయినా, పార్క్ టోప్ 1 అయినా. అవును సార్. ఓకేనా, ఎన్ని కరెక్టే కదా, కంటిన్యూ కొట్టేసాను. ఓకేనా, కంటిన్యూ చూపించేస్తాను సార్ డైరెక్ట్గా. ఏంది అంటే ఇప్పుడు మనం వేరే తీసుకోవాలనుకుంటే సార్ దాని పక్కన పెట్టుకోవాలా, జాబ్ ఏదైతే ఫస్ట్ మన జాబ్ ఏదైతే ఉందో ఫస్ట్ జాబ్ ఇప్పుడు చేసి వచ్చింది అదే ఉంటుంది, ఫస్ట్ అదే చూపించింది. దాని పక్కన నిన్న మొన్న చేసినవి ఉంటాయి వెనకపోతే. ఓకేనా, ముందుకు పోతే ఫస్ట్ జాబ్ లోపల ఉన్న జాబులన్నీ చూపించింది. ఆల్ జాబ్స్ అని కూడా కొట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ కొట్టాలి అంతే. ఓకేనా, మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ చూపించి మళ్ళీ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ టైపు డిఎక్స్ఎఫ్ అని ఉంది, ఇంకా జిఎస్, ఆస్కీ ఫైల్స్ ఇట్లా ఉంటాయి. మనకి ఓన్లీ కావాల్సింది ఏంటి, డిఎక్స్ఎఫ్ ఆటోకేట్ ఫైలే కదా, ఆటోకేట్ ఫైలే కాబట్టి ఎక్సెల్ ఫార్మాట్ కూడా వచ్చింది. ఇవన్నీ అవసరంలా, నాకు ఆటోకేట్ ఫార్మాట్ కాబట్టి దీంట్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఫైల్ నేమ్ టాప్ పార్క్ 1 ఎక్స్టెన్షన్ డిఎక్స్ఎఫ్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, కంటిన్యూ కొట్టేసుకోవాలి. ఓకేనా, సో డేటా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఈ టైం పడుతుంది, డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. చూపిస్తాను.